అరుణాచలం. ఆ పరమశివుని ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నువ్వు అరుణాచలంలోకి అడుగు పెట్టాలన్నా, ఆ దగదగ మండే అగ్నిలింగాన్ని నువ్వు దర్శనం చేసుకోవాలన్నా ఆ పరమశివుడి ఆజ్ఞ ఖచ్చితంగా కావాలి. 8 లింగాలు, 14 కిలోమీటర్లు, ఒకటే ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ. ఆ 14 కిలోమీటర్లు నువ్వు అరుణాచల శివ అరుణాచల శివ అని నడుస్తూ నీ కోపం, ద్వేషం, స్వార్థాన్ని వదిలి దారిలో 8 లింగాలని దర్శనం చేసుకొని మోక్ష మార్గంలో మోక్షాన్ని పొంది తర్వాత నువ్వు ఆ అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళుతుంటే, ఆలయంలోకి వెళ్తుంటే అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అంటుంటే ఒక్కసారిగా సాక్షాత్తు అగ్ని రూపంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామిని నువ్వు దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు పడ్డ కష్టం, శ్రమ అన్ని మర్చిపోయి ఆ శివయ్యకి నిన్ను నువ్వు అర్పించేస్తావు. చెంబడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు. అలాంటిది నువ్వు ఆయనని నమ్మి ఇంత దూరం వచ్చి ఆ స్వామిని ఒక కోరిక కోరుకుంటే నెరవేర్చడా? నీ గురించి అయిన కంటే బాగా ఎవరికి తెలుసు? నువ్వు అరుణాచలంలోకి వెళ్ళకపోతే ఇప్పుడే వెళ్ళి ఆ అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకో. వెళ్ళడానికి నీకు వెహికల్ కావాలంటే మాలాంగ్ రేఖాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకో. లోకాల నేలేటోడు నీకు దారి చూపియకపోడు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.